స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవ నామంలో ప్రభువా అయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. మరి గత దినములన్నీ ప్రభు రాత్రంతా నీ దిన వీక్షణం వరకు ప్రభు మీ ఉచితమైన కృప నీ శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి అనేకులు ప్రభా ఆలయాల్లో చేరి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన వలన ఆలకించండి. దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. వృద్ధురాలను ప్రభా ఎక్కడికి వెళ్ళలేక తండ్రి ఇంటిలో తండ్రి ప్రార్థించుకున్నాను నాయన. మరి నీ చిత్తమైతే ప్రభా చిన్న వీడియో కూడా తండ్రి ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను. సాయం చేయండి, మీరే మహిమ తెచ్చుకోమని నన్ను మమ్మలను మీ చేతిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఫస్ట్ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ పాట రాసినాను. ఫస్ట్ రాసినటువంటి పాట. నా పేరు కొడకండ్ల సుజాతమ్మ, నా భర్త సాంబయ్య గారు, లష్కర్ సింగారం, హన్మకొండ వాస్తవ్యం. ఎవరు లేరయ్యా నీవే చాలయ్యా, ఎవరు లేరయ్యా నీవే చాలయ్యా, లోకము పుట్టక మునుపు ఉన్న దేవుడా, లోకమంతయు సృష్టించినవాడా, లోకము పుట్టక మునుపు ఉన్న దేవుడా, లోకమంతయు సృష్టించినవాడా, ఎవరు లేరయ్యా నీవే చాలయ్యా, ఎవరు లేరయ్యా నీవే చాలయ్యా. స్త్రీ పురుషులను కలుగజేసినావు, సృష్టి అంతటిని అధికారమిచ్చినావు. స్త్రీ పురుషులను కలుగజేసినావు, సృష్టి అంతటిని అధికారమిచ్చినావు. ఎవరు లేరయ్యా నీవే చాలయ్యా, ఎవరు లేరయ్యా నీవే చాలయ్యా, లోకము పుట్టక మునుపు ఉన్న దేవుడా, లోకమంతయు సృష్టించినవాడా, లోకము పుట్టక మునుపు ఉన్న దేవుడా, లోకమంతయు సృష్టించినవాడా. ప్రతి జాతి జంతువును నిర్మించినావు, ప్రతి జాతి జంతువును నిర్మించినావు, పక్షులన్నిటినీ ఎగురజేసినావు, పక్షులన్నిటినీ ఎగురవేసినావు. ఎవరు లేరయ్యా నీవే చాలయ్యా, ఎవరు లేరయ్యా నీవే చాలయ్యా, లోకము పుట్టక మునుపు ఉన్న దేవుడా, లోకమంతయు సృష్టించినవాడా, లోకము పుట్టక మునుపు ఉన్న దేవుడా, లోకమంతయు సృష్టించినవాడా. అనువనువులు నన్ను చిన్న అణువుగా చేసి, అనువనువులు నన్ను చిన్న అణువుగా చేసి, అనుదినము అండగా ఉన్నావయ్యా, అనుదినము అండగా ఉన్నావయ్యా. అందరూ వెలివేసిన అన్యులు దూషించిన, అందరూ వెలివేసిన అన్యులు దూషించిన, ఆదుకున్న
దేవుడవు నీవేనయ్యా, నన్ను హత్తుకున్న దేవుడవు నీవేనయ్యా, ఆదుకున్న దేవుడవు నీవేనయ్యా, నన్ను హత్తుకున్న దేవుడవు నీవేనయ్యా. ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా, నీవే చాలయ్యా, ఎవరు లేరయ్యా, నీవే చాలయ్యా. లోకము పుట్టక మునుపు ఉన్న దేవుడా, లోకమంతయు సృష్టించినవాడా, లోకము పుట్టక మునుపు ఉన్న దేవుడా, లోకమంతయు సృష్టించినవాడా, ఎవరు లేరయ్యా, నీవే చాలయ్యా, ఎవరు లేరయ్యా, నీవే చాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చిన్న వాక్యము, మరి సామెతల గ్రంథము నుండి ఒక 10 నిమిషాలు మనము ధ్యానించుకున్నాము. సామెతల గ్రంథము నుండి సామెతలు 8, సామెతలు 8వ అధ్యాయము 12వ వచనం కానుండి 32వ వచనం కానుండి 36వ వచనాల వరకు మనము 5 వచనాలు ధ్యానించుకున్నాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గము అనుసరించువారు ధన్యులు. స్తోత్రం తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవ నామంలో. ప్రభా అయ్యా, ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. మాట్లాడేది నేను కాదు, శక్తి లేదు, జ్ఞానము లేదు ప్రభా, మాట్లాడేది మీరే. ఏ మాటలైతే నా నోటిలో ఉంచి ఉంటారో పలుకుటకు సహాయం చేయండి. వినగలిగే చెవులు గ్రహించే ఆత్మను నాకును మాకును దయచేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఆదినంత మరి అధ్యక్షతను వహించి మేము పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సామెతల గ్రంథము మరి సొలొమోను రాసిండు. తన తల్లి ఉపదేశించిన ఉపదేశం అంతా కూడా మరి ఈ రీతిగా సామెతల రూపంలో మరి సొలొమోను రాసిండు అన్నమాట. అది దానిలోని భాగము 8వ అధ్యాయం 32వ వచనంలో, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? కావున పిల్లలారా నా మాట ఆలకించండి. పిల్లలు 90 ఏళ్ళ వ్యక్తి అయినా కూడా ఆయనకు చిన్నపిల్లలే. 110, 105, 120 ఎన్ని సంవత్సరాలు బ్రతికినా దేవుని దృష్టిలో మరి వారు చిన్నపిల్లలే. వాళ్ళని చిన్నపిల్లలు అంటాడు, పెద్దవాళ్ళని కూడా. మనమందరం కూడా ఆయన ఎదుట చిన్నపిల్లలమే, దేవుని ఎదుట చిన్నపిల్లలమే. అయితే ఆ చిన్నపిల్లలకి ఏం చెప్తాను? నా మాట ఆలకించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. నా మార్గములు అనుసరించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మార్గమును అనుసరించువారు ధన్యులు. అంటే ఆయన మార్గము, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి మరి యోహాను సువార్తలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి తెలియచేసినటువంటి దేవుడు ఇక్కడ మార్గములను అనుసరించువారు ధన్యులు. ఆయన మార్గము సత్యమైన మార్గము, ఆయన మార్గము యథార్థమైన మార్గం అన్నమాట. ఆయన ఏ మాట పలుకుతే అది సత్యమైనదిగా ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన దేవుడు గనక. దేవునికి స్తోత్రం.
మరి ఇవన్నీ కూడా మరి సొలొమోను యొక్క తల్లి సొలొమోనుకు మరి దేవుని ద్వారా మనకు ప్రత్యక్ష పరుస్తుందన్నమాట. వాక్యం ద్వారా నా మార్గములను అనుసరించువారు ధన్యులు. మన మార్గంలో అనుసరించు అంటే మరి బైబిల్ చదవడము, దాన్ని మన జీవితాలకు అన్వడింపజేసుకోవడము చేసుకొని దాన్ని బట్టి మరి మనము అనుసరించడం. దాంట్లో ఏముంది, చాలా ఉన్నాయి. కొన్ని మాత్రం మనము చెప్పుకుందాం. నిన్ను వల్లే నేను పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి అన్నప్పుడు ఆయన మార్గంలో నడిచినట్టు దేవునికి స్తోత్రం. అంతేకాదు సహాయం చేసినప్పుడు ఆయన మార్గంలో నడిచినప్పుడు, మరి రోగగ్రస్తులై ఉన్నప్పుడు వెళితే అది మరి ఆయన మార్గంలో నడిచినట్టు. తర్వాత మరి ఆయన మార్గంలో అంటే సత్య మార్గం, ప్రార్థన జీవితం కలిగి ఆలయానికి వెళ్ళడము, మరి బంగారం వెతికినట్లు నన్ను వెతకండి, వెండిని వెతికినట్లు నన్ను వెతకండి అని చెప్పి అంటున్నాడు. అంతేకాదు ఒక స్త్రీ మరి ముక్కు పుడక కింద పడితే మరి అది దీపం వెలిగించి అదంతా ఊడ్చి వెతికితే దొరికిన తర్వాత సంతోషపడుతుంది కదా. ఆ రీతిగా నన్ను వెతకండి అని అంటున్నాడు. అలాంటి వారిని మంచి కార్యములు, మరి ప్రార్థన, మరి ఇంటిలో ప్రార్థన పెట్టుకోవాలి, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, మరి సంఘ ప్రార్థనలకు వెళ్ళాలి, సమాజ కూడికలకు వెళ్ళాలి, మరి అన్నింటికి వెళ్ళి మరి దేవుడు సంఘంలో జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా మరి పాల్గొనడం వలన దేవుని ఆశీర్వాదము వస్తుంది. వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. నా మార్గమును అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండండి. ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని నిరాకరించక దాన్ని అవలంబించి నడుచుకునుడి అని అంటున్నాడు అన్నమాట. నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. దేవుడు చెప్పినటువంటి మాటకు మనం లోబడితే మనలో జ్ఞానం ఉన్నదని మరి తెలియబడుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్థకమైనది కాదు. కాబట్టి ఆ మాటలు నిరాకరింపకూడదు అని చెప్పి ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, మనము ప్రతిదినం కూడా ఒక స్థలం మనం ఏర్పాటు చేసుకుంటాం. మరి నా గడప దగ్గర అంటే పరలోకం పోయి ఆ పరలోక గవని దగ్గర ఉండలేము, తర్వాత ఆలయ గవని దగ్గర రోజు ఉండలేము. కానీ మనం ఎక్కడైతే మనము ప్రార్థన చేస్తున్నామో అక్కడ ఆ సమయంలో మరి ఏమంటూ ఉన్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, ద్వారబంధముల యొద్ద ఆయన వచ్చిపోయేటువంటి ద్వారాల దగ్గర కాచుకొని ఉండుడి. ఆయనను దర్శించాలి, ఆయనను కనుగొనాలి, ఆయనను చూడాలి, ఆయన స్వరం వినాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు అమూల్యమైనటువంటి మహత్తరమైనటువంటి మాటలు కాబట్టి ఆయన వచ్చిపోయేటువంటి ఆ ద్వారముల దగ్గర మీరు కాచుకొని ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఏంటిదట, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా విని అనుసరించినటువంటి వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. మరి చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మరి 3% జనాభాలో 3% మరి క్రైస్తవులు అని చెప్పి లెక్క అన్నమాట. అయితే దానిలో మరి అందరము చచ్చిపోతాము, అందరము ప్రార్థన చేస్తాం. కానీ ఆయన ఏదైతే ఆయనను వెంబడించేవారు ఉంటారో, ఆయనను పరిపూర్ణంగా సమర్పించుకొని వెంబడించేవారు ఉంటారో, ఆయన మాటలు వినుకుంటా మరి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఆయన మాట వినుకుంటా ఆయన వెంట ఈరోజు గలిలయకు పోదామా, ఈ దినము ఆ స్థలానికి పోదామా, ఈ స్థలానికి పోదామా,
కపెర్నహూముకు పోదామా ఇలాగ మాట్లాడుకుంటూ మరి ఆయన ఆ మాటలు వింటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళినారనమాట. అయితే మరి వాళ్ళు ఉపదేశం విన్నటువంటి వారు ఆ రీతిగానే మనకేదైతే మరి ఈ ప్రవక్తల ద్వారా మనకు అందజేస్తున్నారో మరి ఇది సొలొమోను ద్వారా మనం అందించినది ఏంటంటే ఏదైతే ఆయన మనకు బోధిస్తున్నాడో దాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ధన్యులమవుతాము అని చెప్పి దాన్ని నిరాకరింపగా ఏదైనా ఎవరైనా ఏదన్నా మాట చెప్తే అరే బాబు ఇది చేయి నాన్న ఇది నీ స్టడీలో ఏదైతే బాగుంటుంది నువ్వు తొందరగా ఉద్యోగం పొందుకుంటావని కొన్ని విషయాలు, లేదా పంట కాడగో నువ్వు గిరేయి ఈ విత్తనం వేస్తే నీకు చాలా పంట వస్తుంది, లేదు నువ్వు కొంచెం కష్టపడు నీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఇలాంటివి చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కనుక చెప్పిండ్రు నా ఇష్టమైంది ఏదో నేను చేస్తా అని చెప్పి అది నిరాకరించడం అన్నమాట. అనుసరించడం ఎప్పుడు వారు ఎప్పుడైతే పెద్దవారు ఒక సలహా ఇస్తున్నారో ఆ సలహా మనం పాటించినప్పుడు ప్రయోజకులమైనప్పుడు మరి ఆ మాట విన్నవారు. నాన్న ఒక్క 10 నిమిషాలు నాన్న అదే పడుతుంది ఇలా ఒక్క 10 నిమిషాలు నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను ఎవరైతే వెతుకుచున్నారో వారు జీవమును కనుగొన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను వెతుకువారు జీవించుచున్నారు, జీవమును కనుగొనుచున్నారని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవమును కనుగొంటారు అంటే ఆయన జీవమై ఉన్నాడు. ఆయన మృతుడైనప్పటికీ కూడా యుగయుగాలకు మరి జీవిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మనం వెతికినప్పుడు మనం మరి సజీవులుగా ఉంటామన్నమాట, జీవం కలిగి ఉంటామన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే నన్ను కనుగొను వారు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయనను కనుగొంటారో, ఎవరైతే అన్ను నిత్యము వెంబడిస్తూ హానోకు మరి 360 సంవత్సరాలు మరి ఆయనను వెంబడించిందంటే ఆయన ప్రతి మాటను అనుసరించిందనమాట. ఆయన ప్రతి మాటను అనుసరించడం వలన ఆయన సజీవంగా పైకి ఎత్తబడ్డాడు. కనుక మనం కూడా బైబిల్ నందు ఉన్నటువంటి మాట ఏ మాట నిరర్థకమైనది కాదు, ఎందుకంటే అది సజీవమైనది. ప్రవక్తలకు ఆయన అందిస్తూ ప్రవక్తల నోటి ద్వారా పలికినటువంటి మాటలు ఇవి. కాబట్టి వాటిని నిరాకరింపక ఏం చేయాలి, వాటిని ధ్యానించాలి, వాటి ప్రకారము నడవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇంకా, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కటాక్షము ఆయనకు కలుగుతుంది. ఎవరైతే వెతుకుతారో, మీరే కావచ్చు, నేనే కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, యవనులే కావచ్చు, మరి ఎవరైనప్పటికీ కూడా ఆయన కటాక్షము వారికి దొరుకుతుంది అని చెప్పి దయా కటాక్షము వారికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహితురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నన్ను ఎవరైతే కనుగొన్నారో, నన్ను ఎవరైతే తెలుసుకోరో, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని, నిజమైనటువంటి జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ఎవరైతే తెలుసుకుంటారో, ఆయనే అభిషక్తుడని, ఆయన జీవమున్నటువంటి దేవుడు ఆయనే అని, చనిపోయి తిరిగి లేచి యుగయుగాలకు జీవిస్తున్న దేవుడు ఆయనేనని ఎప్పుడైతే మరి అనుకొని వెంబడిస్తారో వారు సజీవంగా ఉంటారన్నమాట, వారు ధన్యులు. అయితే అవన్నీ కూడా వ్యర్థము, ఏదోలే అన్నట్టుగా ఉంటే మాత్రము మరి ఆ వాక్యాన్ని లక్ష్యపెట్టని ఎడల, ఆ మాటలు లక్ష్యపెట్టని ఎడల మనము ఏమైతామంట, నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని భయం అయితే నా లోపల చాలా ఉంది. ఎందుకంటే ముమ్మారు కూడా మరి పెళ్లి విషయంలో, చిన్నవాడి పెళ్లి విషయంలో ముమ్మారు కూడా దేవుడు వద్దన్నాడు అనమాట. అయితే నా కొడుకు ఏమన్నాడు, ఆమెనే చేయాలి, ఆమెనే చేస్తే నేను ఉంటా, లేకుంటే నేను అక్కడికి పోయి చచ్చిపోతా, ఇక్కడికి పోయి చచ్చిపోతా అని. అంటే దేవుని మాట నేను పట్టించుకోలేదు, కొడుకు ఎక్కడ చచ్చిపోతాడో అని కొడుకు మాట పట్టించుకొని ఆ పెళ్లి చేసిన.
దేవునికి స్తోత్రం. అయితే చాలా అనర్థాలను ఎదుర్కొనవలసి వస్తుందన్నమాట. అంటే దేవుని మాట వింటే మరి మంచిగుండు. అది ఆ పెళ్ళి క్యాన్సిల్ చేస్తే చాలా బాగుండేది. కాబట్టి మనము ఆయన చెప్పినటువంటి మాటలు మనకు అర్థం కావు. కొన్నిసార్లు మనకు అర్థం కావు. మన కుటుంబ పరిస్థితుల వలనో, లేకుంటే ఉద్యోగ పరిస్థితుల వలనో, పంట చేలుక మరి ఖరాబ్ అయ్యి అది ఆ పంట పోయి ఏదో పరిస్థితులు మానసికంగా ఉండి మరి దేవుడికి మాట్లాడుతున్నటువంటి మాటలను మనము యాక్సెప్ట్ చేయం, మనకు అర్థం కాదనమాట. కానీ అర్థమయ్యే నీ మాటలు నేను తెలుసుకున్నట్టు ఏ విధంగా వెతకాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా నీ మాటలు వినాలి, ఏ విధంగా వాటిని నా హృదయంలో భద్రపరచుకోవాలి, అయ్యా నాకు జ్ఞానం ఇయ్యా అని చెప్పి మనము అడగాలి. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. దేవునికి స్తోత్రం. ఎవరైతే తెలుసుకోరో దేవుని, నా కోసం పరలోకం విడిచిపెట్టిండు, నా కోసం దిగి వచ్చిండు, యేసుక్రీస్తు ప్రభువుగా దిగి వచ్చిండు, నా కోసమే తృణీకరింపబడ్డాడు, నా కోసమే విసర్జింపబడ్డాడు, నా కోసమే అవమానపరచబడ్డాడు, నా కోసమే చనిపోయిండు, నా కోసమే 3వ దినమున లేస్తానని తిరిగి లేచి ఒక సమయంలో అనేక మందికి కనబడి ఆయన ఆహరణమైండు. తిరిగి వచ్చే సమయం మళ్ళీ ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం. అది ఎవరైతే తెలుసుకుంటారో, ఆ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో అది మరి వారికి మేలు. లేదంటే ఏమంటున్నాడు? హాని చేసుకుంటారు. అవన్నీ కూడా ఏదో లేదా అని పక్కకు తెలిస్తే వాళ్ళకు వాళ్ళే హాని చేసుకుందరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. దేవునికి స్తోత్రం. నా యందు అసహ్యపడు వారందరూ మరి మరణంని స్నేహితురు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అసహ్య ఉంటారు. మరి క్రైస్తవులము మరి చర్చికి పోతాం, బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తాం. కానీ అప్పుడప్పుడు శ్రమలు వచ్చినప్పుడేం దేవుడమ్మా ఇది ఎంత సమస్య వచ్చింది, అందరేమో దేవుని నమ్ముకున్నది, దేవుని నమ్ముకున్నారు, వీళ్ళకి సమస్యలు ఉండేవేమో, క్రైస్తవులు అంటే సమస్యలు ఉండేవేమో అని చెప్పి వీళ్ళు అన్న మాటలను బట్టి మన ఆలోచన కూడా, మన తలంపు కూడా, మనకున్నటువంటి మరి ఆ జ్ఞానం కూడా మరి నిజమైనటువంటి దేవుడని అనుకున్న మనం ఏమైపోతామంటే తప్పిపోతాం. ఎందుకంటే అయ్యో సమస్య, మరి దేవుడు మరి నాకే సమస్య ఎందుకు పెట్టిండు అని చెప్పి మనం మదన పడేలా, మనము కంగారు పడేలా, కలవరపడేలా మరి ఇతరులు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇతరుల మాట కంటే మరి దేవుని మాట విని దేవుని అడుగుజాడల్లో నడుస్తూ అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకుందాం. ఆయనను వెతుకువారు మరి జీవమును, ఆయన కనుగొనివారు జీవమును కనుగొను అని చెప్పి మరి తెలియజేస్తుంది వాక్యం. కాబట్టి మనము ఆయనను వెతుకుదాం. ఆయన కనికరపూర్ణుడు, కరుణా సంపన్నుడు, కటాక్షము కలిగిన దేవుడు, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు ధనవంతుడవా, దరిద్రుడవా, పేదవాడివా అని చెప్పి నీ బట్టలు చూసే దేవుడు కాదు. హృదయాంతరంగంలో నేనున్నానా లేదా అని చెప్పి మన హృదయంలో ఆయన ఉంటే మనం తప్పిపోకుండా ఉంటామన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రతి వారం మనం ప్రతి ఒక్కరు కూడా ఆయనను హృదయంలో పెట్టుకుందాం. ఎందుకంటే నీ హృదయము నాకు ఆలయము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ, మన ఆత్మ ఏకాత్మ మండుచుండాలి. దేవునికి స్తోత్రం. అదే నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి జీవం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు వెనుకల్లో దీవించును గాక. ఆమె స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవ నామంలో ప్రభువా, అయ్యా ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉన్నవాడా నీకు వందనాలు, అనువాడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిపూర్ణుడా నీకు వందనాలు, రక్షకుడా నీకు వందనాలు, పోషకుడా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, కాపాడే దేవా నీకు వందనాలు, కనికరపడే దేవా నీకు వందనాలు, కటాక్షం చూపే దేవా నీకు వందనాలు,
అయ్యా నీకు వందనాలు. నేనే మార్గమును సత్యమును జీవమునన్న దేవానికి వందనాలు. నేనే జీవమును పునరుద్ధానమన్న దేవానికి వందనాలు. స్తోత్రం 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 నాయన. అయ్యా నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొనని చెప్పి సెలవిస్తున్న దేవుడవు కనుక అయ్యా మా మీద కనికరపడండి ప్రభా. నేను వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. నీ ఉపదేశాన్ని మేము విని తండ్రి, ఒక చెవున విని ఒక చెవున విడిచిపెట్టకుండా తండ్రి నన్ను గట్టిగా పట్టుకొని ప్రభా అయ్యా మరి ఎక్కడ విన్నాను తండ్రి ప్రభా, పత్రిక ద్వారానైనా తండ్రి, అయ్యా సంఘములోనైనా తండ్రి నీకు వందనాలు తండ్రి, టీవీలోనైనా ప్రభా, సెల్లులోనైనా నీ వాక్యం విన్నప్పుడు తండ్రి వాటిని అనుసరించి నడుచుకునే భాగ్యము దయచేయండి. చదివినప్పుడు తండ్రి అయ్యా మరి జ్ఞానమును దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి చదివి వదిలిపెట్టకుండా దాన్ని ధ్యానించేటువంటి తండ్రి జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు స్తోత్రం నాయన. సంఘంలోని సకల పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. సమస్త సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. అందులోని కాపర్లను తండ్రి, పెద్దలను ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి విశ్వాసిని తండ్రి మీరు దర్శించండి అయ్యా. వారందరికీ క్షేమమును ఆరోగ్యమును తండ్రి దయచేయమని అయ్యా. సంపూర్ణ రక్షణ, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా. బేతేల్ బాప్టిస్ట్ సంఘంలో కూడా అదే రీతిగా ప్రతి ప్రభా కాపరి కుటుంబం, పెద్దల కుటుంబాలు తండ్రి అయ్యా, ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ద్వారకపేట సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. మరి అక్కడ తండ్రి వారికి అయ్యా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆశను వారికి కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు స్తోత్రం. వారిని మార్చండి తండ్రి అయ్యా. వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారై ఉన్నారు తండ్రి. నీ చిత్తమైతే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఎవరెవరికి ఏది అవసరం ఉన్నదో సహాయం చేయండి. నేను అడుగు పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి బిడ్డలకు తండ్రి ప్రభాని కాపుదల, భద్రత దయచేయండి. నా పిల్లలను ప్రభాని సన్నిధిలో పెట్టుచున్నాను ప్రభా. కనికరపడండి. నీ ఉపదేశమును తండ్రి వారికి బోధించండి అయ్యా. ఏ విధం చేతనైనను వారికి నీ బోధ అంది తండ్రి, నీ మాటలు అంది వారు అయ్యా నీకు వందనాలు. వాటిని నిరాకరింపక తండ్రి స్టాండర్డ్గా నిలబడే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బ్రతుకుడ క్రీస్తు అయితే మరణమైన లాభమే. చివరి ఊపిరి ఉన్నంత వరకు నీ నామాన్ని ప్రకటిస్తూ అనేకుల కొరకు ప్రార్థించి ఆశన ఆసక్తి సమయమును సిద్ధపరచమని, లేని ఏడల పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. మందల క్షేమ, మందల కాకులకు రక్షణ దయచేయండి. సమస్త ప్రయాణికులకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి విధమైన చీకటి శోధన కీళ్ళ నుండి తప్పించి అయ్యా నీ చల్లని చూపు కింద చల్లని గుడారంలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ దినము తండ్రి మ్యారేజ్ డేలు, బర్త్డేలు, సంతోషకరమైన పండుగలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నీ ఆదరణ, ఆనందం, ఆశీర్వాదం ఇచ్చి దీవించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడ నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.